విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మహారాజు గారు విల్లంబులు ధరించి గుర్రం పైన అన్వేషణకు బయలుదేరారు. ఆయన పండితుల్ని మనుషులు ఎలా ఉంటే ప్రపంచం బాగుపడుతుందని ప్రశ్నించాడు. ఎవరికి వాళ్ళు తామే అత్యంత మేధావులం అనుకుంటారు కాబట్టి ఒక్కో పండితుడు ఒక్కో సలహా ఇచ్చాడు. రాజుగారికి సంతృప్తి కలగలేదు. ఆయన తనకి జవాబు చెప్పే వాళ్ళెవరైనా దొరుకుతారేమోనని వెతుక్కుంటూ ఇంకా ముందుకు వెళ్ళాడు. అడవి సమీపంలో ఉన్న ఒక మఠంలో ఒక బౌద్ధ సన్యాసిని ఆమె శిష్యులు నేల మీద పడి పొర్లుతూ నవ్వుతూ ఉండటం రాజుగారి కంటపడింది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక. హాయ్, హలో, వెల్కమ్ టు ఆట. ఇవాళ మన ఆటలో మనం ఎక్కడున్నాం తెలుసా అండి? నాగోల్లో ఉన్న అరుణ గారి ఇంటి దగ్గర ఉన్నామండి. ఇక్కడ కొంతమంది సఖులు మనతో ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా మన ఆట? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. అసలు మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం తెలుసా? మేమైతే అదే మీ మనసులో కోరిక మాకు తెలిసి మేము అలా వచ్చేసాం. అరుణ గారు, మీరే కదా మాకు కాల్ చేసి రమ్మని చెప్పారు. ఈ రోజు వచ్చారండి. అంటే చాలా మంది ఉన్నారు కదా మీలాగా, సో అందుకని అందరి దగ్గరికి వెళ్ళి ఫైనలీ మీ దగ్గరికి వచ్చామన్నమాట. కళా నిజం అనుకుంటున్నాను. నిజమా కదా? నిజమేనా? నిజమేనండి. నమ్మారా? నమ్మాను. ఓకే, మీ వారేం చేస్తుంటారు? మా వారు టీచర్ అండి. టీచర్. గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు కొడుతూ ఉంటారా? ఇంట్లో మనదే కదా. ఇంట్లో మీరే కొడతారా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, పాప బాబు అండి. ఏం చేస్తుంటారు? పాప ఎంటెక్ ఫైనల్ ఇయర్, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. మీ పేరు ఏంటండి? నా పేరు ఉషా అండి. ఉషా గారు, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్, కమల్ సెల్టెక్స్ ఆఫీస్లో. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక బాబు ఒక పాప. పాప. నా పేరు మానస. మానస గారు ఏం చేస్తుంటారు? కారు ఏంటి మళ్ళీ? అంటే యూత్ ని అలాగే పిలుస్తాం మేము. అలా పిలవరు అనమాట. చెప్పమ్మ మానస, ఏం చేస్తుంటావు? నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఎంటెక్ ఫైనల్. ఏంటి హాబీస్? హాబీస్ వచ్చేసా అప్పుడప్పుడు మీలాంటి అల్లరి పిల్లలతో మాట్లాడడం, ఇంకా డ్రాయింగ్ చేస్తాడం చాలా ఇంట్రెస్ట్ నాకు. అవునా? నైస్ హాబీస్ అన్ని. అది పాస్ చేయండి మీ మైక్. ఇంతే జోష్గా చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కల్పన. కల్పన గారు, వాళ్ళని తగ్గిందా? ఏం తగ్గలేదండి. జోష్గా చెప్పండి. కల్పన గారు. కల్పన గారు. కల్పన గారు. కల్పన గారు, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అందరికి నవ్వేయడం. నన్ను నవ్వండి. నవ్వినట్టే కదా. అట్లా. ఓకే ఓకే. ఇంకా ఇంకేంటి చేయడం. అన్ని వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తాను. సో అందరూ పరిచయాలు అయితే అయిపోయినాయి. హాబీస్ ఏంటనేది ఆల్మోస్ట్ తెలిసేసుకున్నాను. సో నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఆట. యా, ఆడేసుకుందామా? మన యూత్ రెడీయా? రెడీయా? మీ యూత్ కోసం రెడీ. సకలంతా రెడీయా? ఆడదామా? మరి ఈ రోజు మన ఆట ఏంటంటే, మీకు అక్కడ ఎదురుగా ఏం కనిపిస్తున్నాయి? బాటిల్స్ కింద పక్కనే జ్యూస్. అంటే సమ్మర్ కదా, సో సమ్మర్ లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వేడివేడిగా ఉంటుంది కాబట్టి మీకు జ్యూస్ ఇస్తున్నాం తాగమని. చాలా సింపుల్ గా ఉంది కదా. మీరు ఎలా ఫీల్ అవుతా మీరు ఇలా ఫీల్ అవుతారని మేము బ్రేక్ లాగా ఒక ట్విస్ట్ పెట్టాం. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ బాటిల్ నేను చక్కగా మీరు నోట్తో తాగుతూ ఇంకొక చెయ్యి వెనక పెట్టుకొని, ఇంకొక చెయ్యి ఉంటుంది కదా, ఈ చెయ్యితో ఆ పేపర్ని లాగాలంతే. సో ఆ లాగినప్పుడు ఆ బాటిల్స్ పడకూడదు. ఈజీగా ఉంది కదా. ఎప్పుడు రొటీన్గా తాగితే బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో 1 minute టైంలో ఎవరైతే ఆ బాటిల్ ఫినిష్ చేసి ఈ పేపర్స్ అంటే ఆ బాటిల్స్ పడకుండా బయటకు తీస్తారో వాళ్ళే విన్నర్స్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యూస్ తాగేద్దామా? మీరే ఫస్ట్. మనమే ఫస్ట్. మనం అలా ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు. రెడీయా? ఆడేద్దాం. పదండి. అరుణ్ గారు రెడీయా? రూల్స్ గుర్తున్నాయి కదా. ఆ బాటిల్ చేతితో ముట్టుకోకూడదు, నోట్తోనే తీసుకోవాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ. అయితే తాగేశారు. బాగుంది కదా. 20 seconds లోనే తాగేశారు. కాకపోతే మీకు ఏం చెప్పాను, నేను పేపర్స్ మాత్రమే పడేశారు కానీ బాటిల్ పడకూడదని చెప్పానా?
స్ట్రిప్ అయిపోయింది, కొంచెం ఇదే ఇచ్చేసింది. కొంచెం ఎదురు కాదండి, బాటిల్ ఇలా పెట్టుకున్నారు కదా, అందుకని పేపర్ లాగడమే మన కాన్సెప్ట్ అని పేపర్ మాత్రం లాగేశారు. బాటిల్ పడిపోయినా సంబంధం లేదు, పగిలిపోయినాయి అండి అవి. ఎనీవేస్ వెల్ ట్రై, బాగా ట్రై చేశారు అవునా. సో నెక్స్ట్ మీరైతే 24 సెకండ్స్ లోనే ఫినిష్ చేసేసారు. చూద్దాం, డ్రింకే కాకుండా బాటిల్ కూడా పడకుండా ఏమన్నా నిలుపుతారేమో. రెడీయా? ఏం ట్రై చేస్తారా? ట్రై అయితే చేశాను. తర్వాత మాలిక్ ఊపర్ హే. సరే పట్టుకో. ఉష గారు యుద్ధానికి సిద్ధంగా ప్రిపేర్ అయిపోయారా? రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాటిల్స్ మీరు పడకుండా ఆపగలిగారు? 1. యాక్చువల్గా అరుణ్ గారు మీరు ఆపుతారనుకున్నాను, బట్ ఏది బాటిల్ పడకుండా అయితే లేదు, అన్ని పడిపోయింది. వీళ్ళు ఏమైనా మీకన్నా ఒక బాటిల్ ఎక్కువ పెడతారో లేదో. అంత పని చేయకండి అమ్మా మీరు. చేస్తారు, గేమ్ కదా, మన సపోర్ట్ ఇద్దాం. మనసులో వద్దు, పై మాత్రం సపోర్ట్ చేద్దాం. రెడీయా? థర్డ్ ఎవరు? కల్పన గారు ఫైనలీ గేమ్ స్పిరిట్ తో ముందుకెళ్ళారు. సో కనీసం టార్గెట్ రీచ్ చేస్తారా? 1 బాటిల్ కన్నా ఎక్కువ. రెడీ? కల్పన గారు యువర్ టైం స్టార్ట్ నౌ. మొత్తానికి ఎన్ని బాటిల్స్? ఏంటి ఇద్దరు ఏమన్నా ఫ్రెండ్సా? కొడుబలుకొని ఇద్దరు ఒకటే నిలబెట్టాలని? అక్క చెల్లెలా అన్నారు కానీ మనసులో ఒక్కటి మాత్రం ఎందుకు పెట్టావు అనుకుంటున్నారా? ఒకటే యూత్ అంటారా? సో ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటే. ఓకే, ఇప్పుడు నీకు తప్పు. ఓకే, ట్రై చేస్తా. టఫ్ ఏం కాదు, కొంచెం ఈజీ అనే చెప్పాలి, ఎందుకంటే ఒకటే కదా. ఇక్కడ 2 బాటిల్స్ నిలబడితే నీకు కష్టం అయిపోయేది కదా. సో యూత్ అన్నావు కదా, యూత్ పరువు నిలబెట్టాలి నువ్వే. ఓకే మానస, టెక్నిక్స్ తో రెడీగా ఉన్నావా? రెడీగానే ఉన్నాను. చూద్దాం. మానస యువర్ టైం స్టార్ట్స్ నౌ. యాక్చువల్గా ఏంటంటే మీరందరూ డ్రింక్ ఫస్ట్ తాగేశారు. సో నువ్వేంటంటే డ్రింక్ హాఫ్ తాగావు, 3 బాటిల్స్ నిలబెట్టావు. మీరు 24 సెకండ్స్లో ఫినిష్ చేశారు. ఇది మొత్తం తాగేసి ఒక బాటిల్ నిలబెట్టారు. మీరు దాదాపు 50 సెకండ్స్లో ఒక బాటిల్ నిలబెట్టి తాగారు. ఆ లెక్కను పోలిస్తే 50 సెకండ్స్లో చేసింది కాబట్టి ఈనాటి విన్నర్గా మానసాన్ని ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి మన ఆట విన్నర్ మానసాకి విజయ్ బ్రదర్స్ అశోక్ నగర్ హైదరాబాద్ వారి నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎంజాయ్ చేశారా? చాలా బాగా చేశారు. సకలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాకుండా మాతో పాటు ఈ ఆటలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? మాకు ఒక కాల్ చేయాలి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540కి కాల్ చేయండి. మరి ఇదండి ఇవాటి ఆట. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.